చూపించేది వచ్చేసి ఓపెన్ ప్లాట్ అండి. ఇది లొకేషన్ వచ్చేసి రఘునాథపాలెంలో అండి, ఇల్లందు రోడ్లో. మనం టువర్డ్స్ ఇల్లందు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో నాగమ్మ గుడి ఉంటుంది కదా, శారదా కాలేజ్ దాటిన తర్వాత. సో ఆ గుడి బ్యాక్ సైడ్ వస్తుందండి ఇది. సో మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ అండి ఇది. ఇది డిస్టెన్స్ వచ్చేసి మన ఖమ్మం కొత్త బస్ స్టాండ్కి వచ్చేసి ఎగ్జాక్ట్లీ 8 కిలోమీటర్స్ ఉంటుందండి. రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ ఉంది కదా కొత్తది, ఎంఆర్ఓ ఆఫీసు పోలీస్ స్టేషను. సో వాటికి వచ్చేసి జస్ట్ 500 మీటర్స్ ఉంటుందండి వాకబుల్ డిస్టెన్స్. మెయిన్ రోడ్కి వచ్చేసి రెండో బిట్టే అండి ఇల్లందు రోడ్డుకి. ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి. దీని కొలతలు వచ్చేసి 38.5 ఫేసింగ్ 60 లోతు అండి. టోటల్ వచ్చేసి 257 స్క్వేర్ యార్డ్స్, 257 గజాలు. సో రోడ్డు కూడా, దీని ముందున్న రోడ్డు కూడా 30 ఫీట్ రోడ్డే అండి. ఈ ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బాగుంటుందండి, కొనిపెట్టుకుంటే ఫ్యూచర్లో మంచి అప్రిసియేషన్ వస్తుంది. ఎందుకంటే మెయిన్ రోడ్కి వెరీ నియర్ సెకండ్ ప్లాట్, ఇంకా డెవలప్మెంట్స్ అన్నిటికీ దగ్గరలో ఉంది కదా, ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీపీ ఆఫీసు, పోలీస్ స్టేషను, సీడ్ డెవలప్మెంట్ యూనిట్, జింకల్ తండాలో సీడ్ డెవలప్మెంట్ యూనిట్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఈ డెవలప్మెంట్స్ అన్నిటికీ దగ్గరలో ఉంటుందండి. సో ఇల్లు కూడా ఒక 3-4 ఇయర్స్లో హౌసెస్ కూడా పడతాయండి. దాదాపుగా రఘునాథపాలెం శారదా కాలేజ్ వరకు హౌసెస్ వచ్చాయండి. సో దీని రేట్ వచ్చేసి 15,000 చెప్తున్నారండి, 15,000 పర్ స్క్వేర్ యార్డ్.